ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనము. అందుకాయన నిశ్చయముగా నేను నీతో కూడా ఉంటాను. And he said, certainly I will be with thee. ఐగుప్తు బానిసత్వం నుండి తన ప్రజలను కాపాడుటకు ఫరో యొద్దకు పంపించుటకు 80 సంవత్సరములున్న మోషేను సర్వోన్నతుడైన దేవుడు మండుచున్న పొదలో నుండి, కాబట్టి ఇప్పుడు రా, నా ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చుటకు నిన్ను ఫరో దగ్గరకు పంపిస్తాను అని పిలిచినప్పుడు మోషే అనేక సాకులు చెప్పి దేవుని పిలుపు నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. తనకు ఫరో వద్దకు వెళ్ళటానికి గాని ఇశ్రాయేలీలను రక్షించుటకు గాని అర్హత లేదని చెప్పాడు. నిశ్చయముగా నేను నీకు తోడయిందును అని దేవుడు సెలవిచ్చాడు. ఆయన పేరేమిటి అని అడిగితే వారికి నేనేం జవాబివ్వాలి అని మోషే తిరిగి దేవుని ప్రశ్నించినప్పుడు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడను, ఉండుననువాడు మీ వద్దకు నన్ను పంపాడు అని ఇశ్రాయేలుతో చెప్పుమని యెహోవా ఆజ్ఞాపించెను. అయినప్పటికీ ఆ బాధ్యతను స్వీకరించటానికి మోషే ఇష్టపడలేదు. ఇశ్రాయేలు ప్రజలు తనను నమ్మక, తన మాటలు వినక యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని అంటారు అని మోషే అభ్యంతరం చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు నమ్మడానికి, వారి ముందు 3 అద్భుతాలు చేయడానికి దేవుడు మోషేకు అధికారం ఇచ్చాడు. మళ్ళీ మోషే నాలుక మాంజము గలవాడను అని చెప్పి ఆయన పిలుపు నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదను అని దేవుడు జవాబు ఇచ్చాడు. తప్పించుకొనడానికి మార్గం లేక చివరిగా, అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వానిని పంపు అని దేవునిని అడిగాడు. అప్పుడు దేవుని కోపము మోషేపై రగులుకొన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మోషేలా సాకులు చెప్పుతూ దేవుని పిలుపును చాలా సందర్భాలలో తిరస్కరించేవారు అనేకులున్నారు. నీవు బలహీనుడు అని దేవుడు గుర్తెరిగినా, నీ పరిమితులేంటో దేవుడు గుర్తెరిగినా, దేవుడే నిన్ను పిలుస్తున్నాడని గ్రహించినా వాటిని గుర్తెరగలేక నీవు దేవుని సన్నిధి నుండి తప్పించుకొంచున్నావు. దేవుని పిలుపుకు, దేవుని ఆజ్ఞకు నీవు లోబడలేకపోచున్నావు. కాబట్టి ఇప్పటికైనా రా అన్న దేవుని పిలుపుకు నీవు కూడా లోబడు. దేవుని పిలుపును ఎంత మాత్రమును తిరస్కరించకు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. అవును ప్రభా, నిశ్చయముగా నేను నీతో కూడా ఉంటానని సెలవిచ్చిన దేవా, మీరిచ్చిన పనులకు, మీరిచ్చిన బాధ్యతలకు నాయన మేము తల వంచి నాయన మీరిచ్చిన ఆజ్ఞ చొప్పున నడుచుకునే కృపను మాకు దయచేయండి నాయన. మీరు ఎల్లకాలము మాతో ఉంటానని సెలవిచ్చిన దేవా, మేము ధైర్యం పొందుకొని జీవితంలో ముందుకు సాగడానికి కృప దయచేయండి. ప్రార్థన అవసరం కొన్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. మరి వెంకటేశ్వరం గారి నాయన ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఆమె కుటుంబం కట్టబడిలాగానే మీరు సహాయం చేయండి నాయన. అడ్డుగా ఆటంకాలుగా ఉన్న ప్రతి ఒక్క అడ్డుబండను మీరు తొలగించండి నాయన తండ్రి. స్వరూప గారి 2 కుమారుల విషయంలో గొప్ప ఘనమైన కార్యములు జరిగించండి. జగదీష్ గారి సమస్త ప్రాబ్లమ్స్ నుంచి ఆయన్ని విడిపించండి నాయన తండ్రి. సమస్త ఘనత మహిమ మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్.